అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని మంత్రి పేరు సుబుద్ధి. ఒకరోజు చంద్రసేన రాజు గారికి నిద్రలో కల వచ్చింది. ఆ కలలో ఒక అద్భుతమైన భవనం నేలమీద ఆనకుండా గాలిలో తేలుతున్నట్లు కనిపించింది. అంత అందమైన భవనం తన సొంతం చేసుకోదలచిన చంద్రసేనుడు తెల్లవారుతూనే, ఆహా, నిన్న రాత్రి కలలో వచ్చిన భవనము ఎంత అందంగా ఉంది. అది నిజమైతే నా జన్మ ధన్యమైనట్టే. ఇలాంటి అద్భుతాలు కలలోనే జరుగుతాయి కాబోలు ఆ కలనే ఎలాగైనా నిజం చేసుకోవాలి అని ఎవరైనా అలా గాలిలో తేలే భవనం నిర్మిస్తే వారికి తన అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యం అంతట చాటింపు వేయించాడు. కొద్ది రోజుల తర్వాత ఒక వృద్ధుడు రాజుగారి దర్శనార్థ సభా మందిరానికి వచ్చాడు. తాతగారు, ఎవరు మీరు, ఎక్కడ నుండి వచ్చారు, నా నుండి ఏ సహాయం కోరుతున్నారు అని అడిగాడు రాజుగారు. మహారాజా, నా పేరు శివయ్య సుబ్బరాయుడు, సత్రం నివాసిని. నాకు మీరు న్యాయం చేయమని వేడుకునేందుకు వచ్చాను అన్నాడు ఆ వృద్ధుడు. ఎవరు మీకు అన్యాయం చేసినవాళ్లు చెప్పండి, వాళ్ళు ఎంతటి వాళ్లైనా నేను శిక్షిస్తాను అన్నాడు రాజుగారు. మహాప్రభో, నాకు అన్యాయం చేసింది తమరే. నిన్న రాత్రి మా ఇంట్లో చొరబడి నా సొత్తు అంతా మీ భటులతో దోచుకెళ్లారు అన్నాడు వృద్ధుడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఎదురుగా ఎవరు ఉన్నారో తెలుస్తుందిగా. నేనే 10 మందికి దానాలు చేసేవాడను. దేశానికి రాజును నేను దోచుకోవడం ఏమిటి అన్నాడు రాజుగారు. అవును ప్రభూ, మీరు నా కలలో కనిపించి నా ఇంటి సొత్తు మొత్తం దోచుకెళ్లారు అన్నాడు వృద్ధుడు. కలలు నిజమవుతాయా? అమాయకుడిలా ఉన్నావు. ఇలా ఎక్కడైనా విన్నామా, చూసామా? నేను తలచుకుంటే నీకు ఏ శిక్షనైనా విధించగలను. పోనీలే వృద్ధుడని ఊరుకున్నాను, కాని నీ ప్రవర్తన మితిమీరిపోతుంది. ఇప్పటికైనా నీ తప్పుని తెలుసుకొని నీ ప్రవర్తన మార్చుకుని నన్ను క్షమాపణలు అడుగు. వృద్ధుడవన్న జాలితో క్షమాభిక్ష పెడతాను అన్నాడు రాజుగారు. కలలు నిజం అవుతాయనే కదా పునాదులు లేకుండా గాల్లో తేలే ఇల్లు నిర్మించే తలంపు మీకు వచ్చినప్పుడు నా కల ఎందుకు నిజం కాదు అన్నాడు వృద్ధుడు. విషయానికి అర్థమైన రాజుగారికి కలలు కలలే అని జ్ఞానోదయం కలిగింది. నువ్వు చెప్పింది నిజమే తాత, కలలు నిజం కావు అని నాకు నీ ద్వారా తెలిసి వచ్చింది అన్నాడు రాజుగారు. తమరికి ఈ విషయానికి అనుభవపూర్వకంగా తెలియజేయడానికే ఈ వేషం అంటూ తన మారువేషాన్ని తీసివేశాడు మంత్రి సుబుద్ధి. మంత్రి తెలివి తేటలకు రాజు సభలోని వారంతా ఆనందించారు.